హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక ఈరోజు తీరిగ్గా పని చేసుకుంటూ మీతో మాట్లాడదాము, నా మనసులో మాటలు మీకు చెప్పుకుందామని చెప్పి నేను ఈరోజు పని చేస్తూ మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు మాట్లాడడం అంతగా రాదు, కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైపై ఇవ్వండి. ఏదో ఈ మధ్య కొత్తగా హైపై అంటున్నారు కదా, అదేంటో నాకు తెలీదు. ఇక అందుకని ఏదో చెప్తున్నాను. ఇక నేనైతే నిదానంగా పని చేసుకుంటూ మాట్లాడదామని పెట్టుకున్నాను. ఈ కోడిగుడ్లు, టమాటా, ములక్కాయ వేసి వండుదామని చెప్పి కూర్చున్నాను. మీరు ఎంతమంది ఇలాగా వండుతారు అంటే అందరూ వండుతూ ఉంటారు అనుకోండి. ఇలాగైతే ఈ కాంబినేషన్తో మీరు వండుతారా? కామెంట్ చేయండి. నేను పుట్టగొక్కల పెంపకం చేద్దాం అనుకుంటా. నాకు ఎప్పటి నుంచో కోరిక, ఫస్ట్ నుంచి. కానీ పిల్లలతో అస్సలు అవ్వలేదు. ఇప్పుడు తీరిక దొరికిందని ఏదో ఖాళీగా ఉన్నాను, ఇక యూట్యూబ్ అన్న ఛానల్ ఓపెన్ చేసుకుందామని చెప్పి అది కూడా నాకు ఫస్ట్లో 2 సంవత్సరాల క్రితం మై హోమ్ టూర్ అని పెట్టాను. అది నాకు తెలియక అన్ని ఛానల్ అన్నిట్లోనూ ఫేస్బుక్లో అట్లో 10 సార్లు పెట్టేశా. తెలియదు, నొక్కేసేసా. ఇక మా కాళ్ళు వచ్చి ఏంటి అత్తయ్య ఇలా పెట్టారని మొత్తం డిలీట్ చేసి ఒక్కొక్కటి ఉంచింది. నాకు అంతగా రాదు, నేను అంతగా చదువుకోలేదు. ఇక అందుకని చెప్పి సర్లే అని వదిలేసా. ఇక పెట్టేసి వదిలేసా, రావటలేదు నాకు ఎందుకులే అని. కానీ బలంగా ఉంది నా కోరిక, యూట్యూబ్ పెట్టాలి ఛానల్లో, యూట్యూబ్లో ఏదో ఒకటి చేయాలి. ఏం పెట్టాలి, ఎలా పెట్టాలో నాకు తెలియలేదు అస్సలు. ఏం చేద్దాము అనుకుంటే ఇక ఒకరోజు తిరుపతి మా కోడల దగ్గరికి వెళ్ళా. మా అబ్బాయి మా కోడలు తిరుపతిలో ఉంటారు, మా మనడు హబీబాబు. ఇక అక్కడికి వెళ్ళాక ఇట్లాగా తీరిగా కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటుంటే నాకు ఉంది, మా కోడలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది, హబీ ఫ్యామిలీ లాగ్స్ ఏదో ఉంటుంది. ఇక నేను కూడా పెట్టాలి అనుకుంటే సరే నేను ఓపెన్ చేసి ఇస్తాను అని చెప్పి మా కోళ్ళు ఎలా పెట్టాలా ఏంటా అని చూపించింది. మంది మట్టి బుర్ర తొందరగా వెళ్ళదు. ఇక సరే అని చెప్పి ఏదో వచ్చినంత వరకు పెట్టుకుంటా ఉంటానన్నమాట. ఇక ఏం పెట్టాలి, అందరూ పెట్టే రొటీన్ ఇల్లు ఉడ్చడాలు, తొడవటాలు ఇవన్నీ చేయాలంటే నేను అంత ఫాస్ట్గా చేయలేను. ఈ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేయాలంటే నిదానంగా చేసుకుంటాను అనమాట. అంత ఫాస్ట్గా నాకు రాదు. ఏదో కొంచెం వచ్చినంత వరకు చేద్దాంలే అని చెప్పి అప్పుడప్పుడు వంటలు పెడుతున్నా. ఈ మధ్యనే ఇక ఏం చేశాను, థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేస్తున్నాను. థ్రెడ్ బ్యాంగిల్స్ ఇక యూట్యూబ్లో పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను. అవి చూడండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో ఏంటో కస్టమైజ్ చేస్తాను. ఏ కలర్ కావాలన్నా, ఏం కావాలన్నా, శారీ మ్యాచింగ్ అన్నా, మీకు నచ్చిన డిజైన్ కావాలన్నా చేసిస్తాను. అవి చెప్పండి ఎలా ఉందో. కామెంట్ చేస్తే కదా అసలు నేను పెట్టినవి ఎలా ఉంటాయో నాకు కూడా కొంచెం తెలుస్తుంది కదా. ఇంకేమన్నా చెయ్యాలా, మోడల్స్ ఏమన్నా అందరూ చేస్తున్నారు థ్రెడ్ బ్యాంగిల్స్, నేను చూస్తున్నాను. కానీ నాకు తోసింది ఏదో, నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచిదే కదా. ఏదో పెద్ద వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా నన్ను కూడా కొంచెం లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి, ఆనందంతో ఫీల్ అవుతాను. ఈ వయసుకి ఏంటి అనుకోమాకండి. ఖాళీగా ఉండి ఏం చేస్తాను చెప్పండి. పిల్లలు వెళ్ళిపోయారు, ఎవరి దాన్ని వాళ్ళు. ఇక ఖాళీగా ఉండి ఇవన్నీ కాసేపు టైం పాసు, ఏదో ఒక చిన్న బిజినెస్ లాంటిదని చెప్పి రాజహవి ఫ్యాషన్స్ అని పెట్టాను. మా మనవడి పేరే పెట్టారు. ఇక దానిలో ఇవన్నీ పెడతా ఉంటారు థ్రెడ్ బ్యాంగిల్స్. మీకు ఏమన్నా కావాలన్నా, ఇంకేమన్నా చెయ్యాలన్నా చేస్తాను. చెప్పండి, కామెంట్ చేయండి. ఏవి నచ్చింది, వాటిలో మీకు నచ్చిందా నచ్చలేదా, ఇలా చేయండి అని సజెషన్ ఇచ్చినా నేను తీసుకుంటాను. ఏంటి అన్నది చెప్తే కదా, మీరు చెప్తే కదా నేను ఏం చేయాలని నాకు తెలిసిద్ది. ఈ టమాటా కొంచెం పాడైపోయింది, అందుకని వాసన చూస్తున్నా. పాడైపోయింది అదన్నమాట. ఈ పచ్చళ్ళు పెడదాం అనుకున్నా. పచ్చళ్ళు అంటే చెయ్యొచ్చు,
నేను తిరిగి ఇలా యూట్యూబ్లో పెట్టచ్చు. థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టాను అనమాట. ఇవి కూర్చొని చేసేదే కదా, మెల్లిగా ఏదో ఒకటి అని చెప్పి చిన్నపాటి చిరు వ్యాపారం అన్నమాట. అది ఏదో నాకు తోసింది నేను చేసుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇన్నిసార్లు కామెంట్ అంటున్నాను అనుకో, మాకు మాట్లాడడం రాదు కదా, ఏదో ఒకటి వాగాలి కాబట్టి వాగుతున్నాను. వాగుడంటే అదే చెప్తున్నాను నా మనసులో ఇవన్నీ అన్నమాట. ఇక కూర ఏంటి, కోడిగుడ్లు టమాటా ములక్కాయ వండుదామని కోసుకుంటూ తీరిగ్గా ఇవ్వాలి. కొంచెం చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు, ఫ్రీగా ఉన్నాను అనమాట. ఫ్రీగా ఉండి మాట్లాడుతూ చేసుకుందాం నిదానంగా. ఈలోపు మళ్ళీ ఒక ఆర్డర్ అయితే వచ్చింది, గాజులు చేయమని. అది చేద్దామని చెప్పి ఇక ఈ వంట చేసేసి కూర్చున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇక అప్పుడు క్లీన్ చేసుకొని, రూమ్లన్నీ క్లీన్ చేసుకొని ఇక స్నానం చేసేసి కూర్చుంటమే. థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టుకోవాలి. ఇయర్ రింగ్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, మళ్ళీ మెడలో చైన్లు అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఆర్డర్ వస్తే చేస్తాను. చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అవి మళ్ళీ ఇదైపోతాయి కదా. ఏమన్నా ఆర్డర్ వస్తే వచ్చినట్టుగా చేసి పంపిస్తూ ఉంటా. వరంగల్ అని అట్లా అని వచ్చినాయి కొన్ని ఆర్డర్స్, ఇవి పంపించాము. ఇప్పుడు తిరుపతి కూడా పంపిస్తాము కొంచెం. ఇక మీరు కూడా ఏ ఊరు నుంచి పంపిస్తారో, ఏ ఊరు నుంచి ఆర్డర్ ఇస్తారో ఇవ్వండి, చేస్తాను. అదే ఆర్డర్ అంటే ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడాను. ఎలా ఉంది ఏంటి ఒకసారి కామెంట్ చేశారనుకోండి, ఇలా డిజైన్ చేయండి అంటే అలాగే చేస్తానన్నమాట. మళ్ళీ కూర వండేటప్పుడు చూపిస్తాను. బాయ్. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆలోచన కూడా మా మనవడు రిషి, మా చిన్నమ్మాయి వాళ్ళ అబ్బాయి చెప్పాడు. అమ్మమ్మ ఇలా చేయొచ్చమ్మమ్మ, ఖాళీగా ఉన్నావు కదా, ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టమ్మమ్మ అని చూపించాడు. సరే నాన్న చేస్తాను, ఎలా చేయాలో ఏంటో చూపించు అంటే, నేను చూపిస్తాను, నువ్వు ఇంట్లో ఉండి ఇలాగ చేసుకోవచ్చు, ఖాళీగానే ఉన్నావు కదా, నీకేమి శ్రమ ఉండదు, చేయవచ్చు, కూర్చొని చేసేదే అంటే సరే అన్న. అందుకని చెప్పి ఇక ఇవన్నీ చేస్తున్నా. ఇక మా కోడలు వాళ్ళూరు నుంచి చాలా ఆర్డర్స్ తీసుకొచ్చింది. మా కోడలు కూడా మా ఇంట్లో అందరూ ఎంకరేజ్ చేశారు. ఇక మా వారు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇస్తారు. ఇక పర్లేదు, బాగానే ఉందిలే అనుకొని కూర్చొని మెల్లిగా చేస్తున్నాను అనమాట. అందుకని ఈ చిరుపాటి వ్యాపారం కొంచెం ఇదైందనుకోండి, క్లిక్ అయిందనుకోండి, మేము కస్టమైజ్ రాలా. ఈ వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయండి. అది మా మనవడు ప్రోత్సాహం, మా వారిది, మా కోడలు, మా అమ్మాయి, చిన్నమ్మాయి ఇవన్నీ అంటిస్తుంది వచ్చి. ఇక నాకు కొంచెం సాయం చేస్తూ ఉంటారు. వీళ్ళందరి వల్ల నేను కొంచెం ఏదో చిన్నపాటి వ్యాపారం పెట్టుకున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? అందరూ సపోర్ట్ ఉంటేనే కదా మనం కొంచెం రాగలిగేది బయటికి. ఈ వయసుకి ఎందుకు, ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటారు. కూర్చోవచ్చు. టీవీలు సీరియల్లా నేను అసలు చూడను, నాకు ఇష్టం ఉండదు. ఎంతసేపు లూడో ఆడుతూ ఉంటారు. లూడో గేము, ఫ్లవర్ మ్యాచింగ్ బాల్స్ అని అవి ఆడుతూ ఉంటా. ఇక ఏం టైం పాస్ అవుతాయి, ఇక ఏదో ఒకటి పని చేసుకుంటూ కూర్చుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ చిన్నపాటి వ్యాపారం అన్నమాట. దాన్ని మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కదా, కొంచెం కామెంట్ చేస్తే కదా ఇంకా ఎలా ఉందో ఏంటో తెలిసిద్ది. కామెంట్ చేయండి, నేను అడుగుతానే ఉన్నా. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇప్పుడిప్పుడే కొంచెం నాకు ఆనందం అనమాట. 250 సబ్స్క్రైబర్స్ వచ్చారని ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ ములక్కాయ టమాటాలో ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగనిచ్చేసి, అయ్యో కనిపిస్తుంది ములక్కాయ
ములక్కాయలు వేసాను. ములక్కాయలు వేసిన తర్వాత కాసేపు మగ్గనియాలి, పచ్చివాసన పోయిందాక. కొంచెం అల్లం పేస్ట్ వేసి తర్వాత టమాటాలు వేయాలి. అప్పుడు ములక్కాయలు మగ్గుతాయి. టమాటాలు హైబ్రిడ్ కదా, నాటి అయితే త్వరగా మగ్గుతాయి, హైబ్రిడ్ త్వరగా మగ్గవు. అందుకని కాసేపు ములక్కాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేస్తే అవి మగ్గుతాయి. మగ్గిన తర్వాత కోడిగుడ్లు వేయాలి, తర్వాత కారం వేయాలి. చాలా బాగుంటుంది కూర అయితే. మళ్ళీ ఆ తర్వాత చూపిస్తాను. ఇక 4 గంటలు ఉన్నాయి, అయితే చేద్దామని పెట్టుకున్నాను. ఇక ఈ అంట్లతో వేస్తే ఇక స్నానం చేయటమే. కనిపిస్తున్నానా? ఇది చూసుకోవడమే సరిపోతుంది నాకు. ఈ ట్రైపాడ్ పెట్టుకొని కనపడుతున్నానా లేదా అని చూసుకుంటున్నా. ఏంటోనండి బాధలు, యూట్యూబ్ కష్టాలు ఇవన్నీ. ఎందుకు అంటారా? ఎందుకు అనొద్దు, ఏదో ఒకటి. ఎందుకు మాత్రం అనొద్దు. ఈ వయసుకి ఎందుకమ్మా, ఖాళీగా కూర్చోవచ్చు కదమ్మా అంటారు. అనమాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గబగబా 4 గంటలు తోమేస్తే ఈ పని అయిపోయింది అనమాట నాకు. ఇంకంతా క్లీన్ అయిపోయింది, ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇంకేమైనా స్నానం చేసి కూర్చోడమే, అదన్నమాట పని. ఏమంటారు ఫ్రెండ్స్? సగం కనపడుతున్నాను నేనైతే, ఫుల్గా కనపడుతున్నా. లోపలికి పెడితే మాటలు వినపడవేమోనని కొంచెం దగ్గరగా పెట్టుకున్నా ట్రైపాడ్ని. ఏంటో మాట్లాడేస్తున్నా, పిచ్చాపాటి మాట్లాడేస్తున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు. మీరు ఫ్రెండ్సే కదా, అందుకని మీతోనే మాట్లాడుతున్నా. నా అదంతా ఏమంటే టైం పాస్, మాట్లాడడానికి ఎవరో ఉండరు కదా, అందుకని చెప్పి యూట్యూబ్తో మాట్లాడుతున్నా ఫ్రెండ్స్తో. ఏమంటారు? కరెక్టేనంటారా కాదంటారా? మళ్ళీ కట్టేస్తాం. ఇక మగ్గిపోయింది కదా, ఇక ఈ కోడిగుడ్లు వేసేస్తున్నాను. అయ్యయ్యో, కోడిగుడ్డు ఒకటి పడిపోయింది. ఇక కోడిగుడ్లు ఇలాగ మెల్లిగా కలిపేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. కారం వేసాను కదా, కాసేపు మగ్గిన తర్వాత కట్టేసుకోవాలి. ఈ రోజుకి చాలే ఫ్రెండ్స్, ఎక్కువ మాట్లాడేసానేమో, మళ్ళీ బోర్ కొట్టేసింది అంటే చూడను నా ఛానల్ని. అందుకని ఇంతటితో ఆపేస్తున్నాను. మీకు ఎలా నచ్చిందో, ఇలాగే మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా కామెంట్ చేయండి. బాయ్.